హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తమ్ముడి భార్యతో పార్ట్ 2. ర్యాక్ సర్దుతూ ఉంటే ఫస్ట్ ఇయర్ బుక్స్ ఉన్నాయి, నీకు పనికి వస్తాయి, ఇస్తా ఉండు అని ర్యాక్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు నేను ఒక్కసారిగా అమాంతం వెనుక నుండి ఆమెను కౌగిలించుకున్నాను. ఏంటిది, వదులు, ఎంత ధైర్యం నీకు నన్ను ఇలా చేయడానికి అంటూ పెనులాడుతుంది. గువ్వపిట్టలా నా కౌగిట్లో ఇరుక్కుపోయింది. ఇక వదలడం కుదరని పని కదా, అందుకే మరింత బిగించా నా కౌగిట్లో. నన్ను నెట్టడానికి ట్రై చేస్తూ, నన్ను దొరికిన చోట కొడుతూ విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. నాకేమో తమకం, తనకేమో కంగారు. ఎక్కువ ఊపిరి తీసుకుంటూ నెమ్మదిగా, ఇష్టంతో అన్నదో లేక ఏదో మైకంలో అన్నదో కానీ అబ్బా అంటూ అంది. అలా అనేసరికి నాకు కూడా కాస్త ప్రేమ పెరిగి అంతలోనే తేరుకొని నన్ను, కానీ నాకు ఈ అవకాశాన్ని వదిలే ఆలోచనే లేదు. అలా అని ఏదో చెయ్యడం ఇష్టం లేదు. అలా అనుకుంటూ అలా కాసేపు చేసేసరికి తొలిసారి ఆమె అనుభవంలోకి వచ్చేసరికి పెనుగులాట కాస్త తగ్గింది. అప్పటికి నాకు నమ్మకం కుదిరింది. అప్పటి నుండి ఆమెని జాగ్రత్తగా సెట్ చేయడం మొదలుపెట్టా. ముందుగా పైనుండి కిందకి వచ్చి నెమ్మదిగా ఆమె వీపు వరకు మొదలుపెట్టాను. ఇంకో చేయి వదిలేశాను. నాకిదే ఫస్ట్ టైం. నాకు తప్పు చేయాలి అని లేదు, కానీ కావాలి అనిపిస్తోంది. అబ్బా అంటూ ఇక అప్పుడు తన నుండి జరిగి నా వైపు తిప్పుకున్నాను. తల దించుకుని ఉంది. ఇప్పుడు చెప్పు హిమ, ఇంతకు మించి ముందుకు వెళ్దామా వద్దా అంటూ అడిగాను. తను ఏమీ మాట్లాడలేదు. నేను మళ్ళీ అడిగాను. ఏమో, నాకేం తెలియడం లేదు అన్నది. సరే అయితే నేను వెళ్ళిపోతాను, నీకిష్టం లేకుంటే ముందుకి పోనులే అంటూ వెనక్కి తిరిగి పోతుంటే నా చెయ్యి పట్టుకుని ఆపింది. నేను ఆగి తన వైపు చూసా. నాకిదే ఫస్ట్ టైం. నాకు తప్పు చేయాలి అని లేదు, కానీ కావాలి అనిపిస్తుంది. తప్పైతే కాదు కదా అని అడిగింది. నేను నిజాయితీగానే, తప్పే, కానీ నీకు కూడా ఇష్టమైతే ఆ ఫీలింగ్ ఉండదు అన్నాను. ఏమో, నిన్ను అడ్డుకోవాలని లేదు. ఇంకేం, నా 2 చేతులతో తనని పట్టుకుని దగ్గరకు తీసుకున్నాను. రూమ్ దగ్గరకు నడిపించుకుంటూ తీసుకెళ్లాను. హిమజ నోటి దురుసు మనిషే, కానీ చాలా అమాయకురాలు. కాబట్టి ఎలాగైనా ఈ అనుభవం మర్చిపోకూడదు అని ఫిక్స్ అయ్యాను. నెమ్మదిగా తనని మంచంపై కూర్చోబెట్టాను. అప్పుడు తను వణికిపోతుంది. ఏమైంది హిమ, ఎందుకు అలా వణికిపోతున్నావు? నువ్వు ఓకే అంటేనే ముందుకు వెళ్దాం, అంతేకాని నువ్వు భయపడకు. నేను నీకు ఇష్టం లేని పని ఏదీ చెయ్యను, సరేనా? నువ్వు ధైర్యంగా ఉండు. అప్పుడు హిమకి నా మీద ప్రేమ పుట్టింది. సరే మరి, నువ్వు అంతగా అంటున్నావు కాబట్టి మనము ముందుకు వెళ్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పుడు మేము ఇద్దరం అమాంతంగా గాలిలో తేలిపోయాము. కొద్దిసేపటి తర్వాత హిమజ, చాలు ఈ రోజుకి అని అంది. మళ్ళీ ఎవరు అయినా వస్తారు, నువ్వు వెళ్ళు, రేపు కాలేజ్ దగ్గర కలుస్తాను అంది. మరి ఇక నేను వెళ్తాను అని, నీకు ఎప్పుడు కావాలన్నా నేను సిద్ధం అని చెప్పి హాస్టల్కు వెళ్ళిపోయాను. హిమజ చదువు పూర్తి కాగానే తన ఊరు వెళ్ళిపోయింది. తర్వాత నా చదువు పూర్తయిన వెంటనే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మంచి జాబ్ వచ్చింది. నేను జాబ్ చేసుకుంటూ వైజాగ్లోనే ఉండిపోయాను. అలా ఉండగా ఒకరోజు మా ఇంటి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. మా అమ్మ మాట్లాడుతూ, వినయ్కి పెళ్లి కుదిరిందిరా, 2 రోజుల్లోనే పెళ్లి, తర్వాత దగ్గరలో మంచి ముహూర్తాలు లేవంట. పెళ్లి తిరుపతిలో, పెళ్లి కూతురి వాళ్ళకి మొక్కు ఉందంట. అమ్మాయి చాలా లక్షణంగా ఉంది, వాడి అమాయకత్వానికి మంచితనానికి కరెక్ట్ జోడి అంటూ పెళ్లి కూతుర్ని అరగంట సేపు పొగిడి, ఇదిగో మీ బావకి ఫోన్ ఇస్తున్నాను అని వినయ్కి ఫోన్ ఇచ్చింది. వాడు ఫోన్లో, నీకు కాబోయే అక్క చాలా అందంగా పద్ధతిగా ఉందిరా, నాకు పెళ్లి చూపులతోనే బాగా నచ్చేసింది, నువ్వు త్వరగా బయలుదేరి వచ్చేసే అన్నాడు. అప్పుడు నేను ఆఫీస్కి సెలవు పెట్టి వస్తానురా, నీ పెళ్లి టైంకి అక్కడ ఉంటాను అన్నాను. నేను తిరుపతికి వెళ్ళేసరికి పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేశారు. వినయ్ని పెళ్లి కొడుకుగా ముస్తాబు చేస్తున్నారు. నేను డైరెక్ట్గా వాడి దగ్గరకు వెళ్ళి, అక్కను ఒకసారి చూపించురా అన్నాను. తొందర ఎందుకురా, పెళ్లిలో చూస్తావు కదరా అన్నాడు. కాదు, నేను ఇప్పుడే చూడాలి, నీకు కరెక్టో కాదో అని నాకు తెలియాలి అన్నాను. సరే అని నన్ను పెళ్లి కూతురి రూమ్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఏమండి ఏమండి అని పిలిచేసరికి పెళ్లి కూతురు బయటకు వచ్చింది. నన్ను చూసి ఒక్కసారి షాక్ అయ్యింది. పెళ్లి కూతుర్ని చూసేసరికి నాకు తెలియకుండానే నా కళ్ళల్లోంచి నీళ్లు రావడం స్టార్ట్ అయ్యాయి. పెళ్లి కూతురు నేను ఇష్టపడి వదిలేసిన హిమజ.
కాసేపటికి తేలుకొని పెళ్లి కూతురితో 2 నిమిషాలు మాట్లాడుతానురా అన్నాను. దానిదేముందిరా, నీ అక్కే కదా, మాట్లాడు అంటూ వాడు వెళ్ళిపోయాడు. నేను తనతో ఈ పెళ్లి జరగకూడదు, వాడు నా ప్రాణ స్నేహితుడు, వాడికి నేను ద్రోహం చెయ్యలేను అన్నాను. దానికి హిమజ, మన మధ్య జరిగినదంతా నేను ఎప్పుడో మర్చిపోయాను, నువ్వు కూడా మర్చిపో, ఈ పెళ్లి ఆగిపోతే నా జీవితం ఏమి కావాలి అంటూ ఏడుస్తూ అంది. ఇక నాకు బాగా కోపం వచ్చి పెద్దగా అరుస్తూ తిడుతూ ఏడుస్తూ, వాడు నాకు ప్రాణం, వాడికి అన్యాయం జరుగుతుందంటే నేను అస్సలు సహించను, వాడికి నేను ద్రోహం చేశానని తెలిస్తే వాడు నన్ను ఎప్పటికీ క్షమించడు, ఈ పెళ్లి ఆపడానికి నేను ఏదైనా చేయడానికి వెనుకాడను అని కేకలు వేస్తూ, తర్వాత నన్ను నేను తమాయించుకొని, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను, మనమిద్దరం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని చాలాసేపు బ్రతిమిలాడి ఆమెను ఒప్పించాను. ఒక లెటర్లో మేమిద్దరం ఇంతకుముందే ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకొని మా బ్రతికేదో బ్రతుకుతాం, మా కోసం ఎవ్వరూ రావద్దు అని రాసిపెట్టి ఇద్దరు వైజాగ్ వచ్చి పెళ్లి చేసుకున్నాం. మా పెళ్ళి 3 సంవత్సరాలు అవుతున్నా వినయ్ నుండి ఒక్క ఫోన్ కూడా రాలేదు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.